జిల్లాలో వ్యవసాయం ఎలా ఉంది? వర్షాలతో పంటలు ఎంతవరకు వేశారు? జిల్లా వ్యాప్తంగా ఉన్న 106 క్లస్టర్లలో వ్యవసాయ విస్తీర్ణ అధికారుల పరిస్థితి ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి నిజామాబాద్ జిల్లా వ్యవసాయ అధికారి వీరస్వామి ఉన్నారు. వారిని అడుగుదాం పూర్తిగా జిల్లాకు సంబంధించిన. సార్, ఎల్నినో ఎఫెక్ట్ ఉంది, జిల్లాలో వర్షాలు అయితే లేవు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా అన్నపూర్ణ జిల్లాగా పేరుగాంచింది ఒకప్పుడు. కానీ ఈసారి పరిస్థితులు మారుతాయని చెప్పి రైతుల్లో ఆందోళన ఉంది. ప్రధానంగా జిల్లాకు సంబంధించి చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి గ్రామంలో వ్యవసాయాన్ని ఎక్స్టెన్షన్ చేసేది జిల్లా. ఏదైతే గ్రామీణ ప్రాంతంలో ఉండే వ్యవసాయ విస్తీర్ణ అధికారుల పరిస్థితి అదో రకంగా ఉంది. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో జిల్లాలో 106 క్లస్టర్లు ఉంటే 106 క్లస్టర్లో 4000 నుంచి 5000 వరకు ఒక్కొక్క విస్తీర్ణ అధికారికి సాగు భూమి అంతా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో జిల్లాలో 14 క్లస్టర్లు ఉన్నాయి. 14 క్లస్టర్లు 7000కు పైగా వ్యవసాయ ఎకరాల్లో వ్యవసాయ భూమి దానికి సంబంధించిన నమోదు చేయాల్సి ఉంటుంది. అధికారుల పరిస్థితి ఏంది సార్? ఇప్పుడు ఏంటంటే మన నిజామాబాద్ జిల్లాలో తమరు అడిగినట్టు ఫస్ట్ ఎల్నినో ప్రభావం చూసుకున్నట్లయితే ఎల్నినో ప్రభావం అనేది ఉండేటువంటి జిల్లాలలో మన నిజామాబాద్ జిల్లా కూడా ఉంది. దానికి తగ్గట్టుగా మనము మొదటి నుండి కూడా రైతు సోదరులందరికీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. ఈ రకంగా ఉండబోతుంది అని చెప్పేసి మనం ప్రజాపాలనలో కూడా ప్రతి గ్రామ సభలో తెలియపరచడం జరిగింది. గ్రామ స్థాయిలో, రైతు వేదిక స్థాయిలో, మండల స్థాయిలో, కాన్స్టిట్యున్సీ స్థాయిలో, జిల్లా స్థాయిలో ప్రతి వేదిక మీద కూడా ఈ ఎల్నినో వల్ల కలిగే దుష్ఫలితాలు అయితే ఏమి, రాబోయే పరిస్థితులను గతంలోనే వివరించడం జరిగింది. దానికి తగ్గట్టుగా రైతాంగాన్ని కూడా సంసిద్ధంగా ఉండాలని కోరడం జరిగింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మన జిల్లాలో ప్రధానంగా మొక్కజొన్న, సోయాబీన్ లాంటి పంటలు ఆల్రెడీ దాదాపుగా విత్తనాలు వేయడం జరిగింది. వరికి సంబంధించి మన జిల్లాలో 4,30,000 వరి సాగయ్యేదానికి ప్రణాళిక చేశాము. ఆ 4,30,000 ఎకరాలలో ఈ రోజు వరకు సుమారు 2 లక్షల ఎకరాలు నాట్లు పడ్డాయి. మిగిలిన 2,30,000 ఎకరాలు అనేది నాటు పడాల్సి ఉంది. అయితే మా వ్యవసాయ శాఖ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి పై అధికారుల నుంచి వచ్చినటువంటి సూచనల మేరకు మేము జూలై 15 వరకు, జూలై 30 వరకు, ఆగస్టు 15 వరకు కూడా వర్షాలు పడకపోతే మనం ఏ రకమైనటువంటి కంటింజెన్సీ ప్లాన్, ప్రత్యామ్నాయ పంటలను తీసుకోవాలి, రైతు మహాశైలి ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ ఆల్రెడీ నాటు పెట్టుకున్నటువంటి లేదా విత్తనాలు వేసుకున్నటువంటి పంటలకు మనం ఏ రకమైనటువంటి అగ్రనామిక్ ప్రాక్టీసెస్ను కూడా రికమెండ్ చేయొచ్చు అనేది రైతు సోదరులకు తెలియపరచడం జరుగుతుంది. దీని కొరకై మన దగ్గర ఉన్నటువంటి 106 క్లస్టర్లలో ఉన్న వ్యవసాయ విస్తీర్ణాధికారులు, 33 మండలాల్లో ఉన్నటువంటి వ్యవసాయాధికారులు, ఏడీఏలు అందరూ కూడా రైతు సోదరులకు తెలియపరచడం జరుగుతుంది. ఉదాహరణకి ఏంటంటే వరి చూసుకున్నట్లయితే వరికి సంబంధించి మన జూలై 15 వరకు కూడా వరి నాట్లు ముమ్మరంగా సాగే అవకాశం ఉందని మేము అంచనా వేయడం జరిగింది. అదే రకంగా ఎక్కడైతే బోర్వెల్స్ లేదా ఇతర ఇరిగేషన్ సదుపాయాలు ఉన్నాయో అక్కడ రైతు సోదరులు నాట్లు పెట్టుకోవడం గమనించడం జరిగింది. ఎక్కడైతే ఇరిగేషన్ వాటర్కి ఇబ్బంది ఉందో అక్కడ కొంత ఒకవేళ 3 ఎకరాలు ఉంటే ఎకరం 2 ఎకరాలు పెట్టుకోవడం చేస్తున్నారు రైతులు. దాన్ని కూడా మేము గమనించి ఆ రైతులకు సూచనలు ఇస్తున్నాము. నీటిని తక్కువగా వాడుకునే పంటలను వేసుకోవాలని రైతులను కోరడం జరుగుతుంది. అందులో మనం వివిధ రకాలైనటువంటి పంటలను కూడా సూచించడం జరిగింది గతంలో. అందులో ప్రధానంగా కంది, తర్వాత కొన్ని కొర్రలు, సజ్జలు అలాంటి పంటలను కూడా, తర్వాత మెయిజ్ కూడా ఈ జూలై 30 వరకు తీసుకోవచ్చు. అలాంటి పంటలను తక్కువ నీటిని వాడుకొని తక్కువ కాల పరిమితిలో వచ్చేటువంటి పంటలను తీసుకోవాలని రైతులను కోరడం జరిగింది. అయితే సార్, ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 2 లక్షల ఎకరాలు వరి నాట్లేశారని చెప్తున్నారు. 2 లక్షల ఎకరాలు వరి ఇప్పటికీ వర్షాలు అయితే పడడం లేదు, ఆ పంటలు ఎండిపోతున్నాయని చెప్పి పార్టీల నేతలు, బీజేపీ ప్రతిపక్ష పార్టీల నేతలు జిల్లా కలెక్టరేట్కు ఈరోజు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చారు. ఆ పంటలను కాపాడాలి, ఇరిగేషన్ అధికారులు నీరుని అందించాలని చెప్పి ఆ పంటలు కాపాడే దిశగా ప్రయత్నాలు చేయాలి. మరోవైపు పంటలు ఎల్నినో ప్రభావంతో పంటలు వేయొద్దని చెప్తున్నారు.
ఆ పంటలు వేసిన వారి పరిస్థితి ఏంది? మీరే విత్తనాలు అంటే వ్యవసాయ శాఖ సూచించిన విత్తనాలే ప్రభుత్వమే అమ్మింది కదా, వాటి పరిస్థితి ఏంది, వాళ్ళ గతి ఏంది అని చెప్పి పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. వ్యవసాయ శాఖ తరపున మనము 7 రకాల వరి విత్తనాలను వేసుకోమని సూచించడం, మీరు చెప్పినట్టు సూచించడం జరిగింది. కాకపోతే ఏంటంటే నీటి పారుదల అవకాశం ఉన్నవారు ఆ 7 రకాలలో వరి వేయాలనుకుంటే ఆ 7 రకాలలో సెలెక్ట్ చేసుకోండి అని సూచించడం జరిగింది. కానీ దాని అర్థం ఏంటంటే 7 వరి రకాలను మాత్రమే తీసుకోండి అని కాదు, ఆ వరి తప్పకుండా వేయాల్సిన పరిస్థితులు వస్తే ఆ 7 రకాలలో సెలెక్ట్ చేసుకోండి అని చెప్పడం జరిగింది. ఇందులో మనం ఒకటి గమనించినట్లయితే ఆ 7 రకాల్లో RNR 15048 అనే ఒక రకం ఉంది. ఆ రకాన్ని మనం జూలై తర్వాత కూడా మనం నాటుకునే అవకాశం ఉంది. ఆ తక్కువ కాల పరిమితిలో అది మనకు చేతికి వస్తుంది. కాబట్టి అలాంటి రకాలలో ఏ రకమైనటువంటి మనం వేరే ఉద్దేశం కాదు, వేసుకోవాల్సిన పరిస్థితి వస్తే వాటిల్లో వేసుకోవాలనేది మా ఉద్దేశం. చాలా ప్రాంతాల్లో వ్యవసాయంలో ప్రధానంగా వరి మాత్రమే పండుతుంది. వరి మాత్రమే పండే దాంట్లో ఖచ్చితంగా వరే వేయాలి, ఇతర పంటలకు వేయడానికి ఆస్కారం లేదని చెప్పి కొన్ని ప్రాంతాల్లో రైతులు చెప్తున్న పరిస్థితి. నిజానికి ఏంటంటే వరికి చూసుకున్నట్టయితే బాగా ఫైన్ టిల్త్ అంటే భూమి మనం వరి సాగు చేసే భూములలో కంటిన్యూస్గా వరి సాగు చేయడం వల్ల కొంత సెలైనిటీ ఉంటుంది. తర్వాత దానికి చుట్టూ కూడా బండ్స్ కట్టి ఉంటాయి. తర్వాత లోపల ఉన్నటువంటి మట్టి కూడా కొంత స్మూత్గా ఉంటుంది. అలాంటి పరిస్థితులలో మనం వేరే విత్తనాలు పెడితే ఏదైనా వర్షం పడ్డప్పుడు మురిగిపోయే అవకాశాలు ఉంటాయనేది రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే అలాంటి నేలలలో మనము వరికే వెళ్ళండి. అప్లాంట్స్ ఉంటాయి అందులో కొన్ని, ఈ రకంగా కాకుండా కొంత ఎత్తు ప్రదేశాల్లో ఉండేటువంటి వాటిల్లో మాత్రమే ఈ ప్రత్యామ్నాయ పంటలకు వెళ్తే మంచిదని మా సూచన. వరిలో ప్రధానంగా ఇప్పటికే కొంతమంది శాస్త్రవేత్తలు కూడా చెప్పారు, వరిని కూడా ఆరుతడి పంటలు పండించవచ్చు. మీరు చెప్పిన 7 రకాల్లో ఆరుతడి పంటలు పండించవచ్చు. అంటే నిజానికి ఏంటంటే ఇప్పుడు మెయిన్ ఫీల్డ్ ప్రిపరేషన్కి కూడా కొన్ని చోట్ల నీరు లేదనేది కొంత సమాచారము. డైరెక్ట్ సీడింగ్ కూడా ప్యాడీ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ నారుకు పట్టే 20-25 రోజుల టైమును మనం అవాయిడ్ చేసి డైరెక్ట్ సీడింగ్కు కూడా పోయి యాజమాన్య పద్ధతులతోటి ఆ నెల రోజుల్ని కూడా తప్పించుకునే నారు టైంను తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. అంటే ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే శాస్త్రవేత్తలు చెప్పిన దాని నుండి ఏదైతే మీరు చెప్పారో నారుని కూడా విత్తల ద్వారానే ఇస్తే దానికి సంబంధించి నెల రోజుల టైం కాపాడుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాల్లో వరి పండించే రైతులు ఇప్పటికే చాలా యాజమాన్య పద్ధతుల ద్వారా ఆరుతడి పంటలు పెట్టి పండిస్తున్నారు. మనం ఈ చెప్పిన 7 రకాల్లో ఈ ఆరుతడి పంటలు పండించే అవకాశం ఉంటుంది. వరిలో మనం చెప్పినట్టు మనం ఇందాక అనుకున్నట్టు ఏంటంటే భూమి ఆల్రెడీ ఫైన్ టిల్త్ అయి ఉంటుంది. ఒక బోరు మన జిల్లాలో బోర్లతోటి సాగయ్యే భూమిని చూసుకున్నట్లయితే 1,80,000 ఎకరాల వరకు సాగు అవుతుంది. ఇది గత రికార్డ్స్ ప్రకారం చూస్తే. తర్వాత ఇప్పుడు SRSP నుంచి సుమారు ఒక 2 లక్షల ఎకరాలు వస్తుంది. నిజాం సాగర్ నుంచి సుమారు ఒక 90,000 ఎకరాల వరకు వస్తుంది. రామడుగు సుమారు ఒక 10,000 ఎకరాలు. ఈ రకంగా ఇరిగేషన్ సోర్స్ వైజ్గా మనకు సాగు చేసేదానికి అనుకూలంగా ఈ వరి సాగుకు అనుకూలంగా ఉంది. అయితే ఆ బోర్ల కింద మనం ఏదైతే 1,90,000 అనుకుంటున్నామో ఇప్పటి వరకు ఆ బోర్ల కింద ఉన్నటువంటి వరి మాత్రమే నాటుకున్నారు. అయితే మనకు రేపు SRSPలో కూడా సుమారు 15.7 TMC వాటర్ ఉంది. 30 TMC వస్తే వారు విడుదల చేయొచ్చు పైన. మరి ఒకవేళ మహారాష్ట్రలో అక్కడ వర్షాలు పడితే వాటర్ మనకి ఇన్ఫ్లోస్ పెరిగితే మనం అప్పుడున్న పరిస్థితిని బట్టి రివ్యూ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు అయితే మేము గమనించింది ఏంటంటే ఈ 1,90,000 ఎకరాలు బోరు కింద ఉన్నటువంటి రైతులు నాటుకోవడం జరిగింది. ఇంకా ప్రధానంగా జిల్లాలో 106 క్లస్టర్లో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు ఉన్నారు. చాలా ప్రాంతాల్లో ఒక్కో క్లస్టర్లో 4,000, 5,000 మాత్రమే ఉన్నాయి. కొన్ని 14 క్లస్టర్లో మాత్రం 7,000 ఎకరాలు ఒక్కో క్లస్టర్కు ఉన్నాయి. ఆ 14 క్లస్టర్లో పనిచేసే విస్తీర్ణ అధికారులకు అధిక భారం అవుతుందని చెప్పి చాలా సమయాల్లో రైతులతో మమేకం కావడం కొంచెం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే విస్తీర్ణ అధికారి అంటే గ్రామంలో రైతు భరోసా వస్తే కానీ పంట రాయాలి,
ఆ పంట పండుతుందా, ఏం పంట పండుతుందా రాయాల్సిన అవసరం ఉంటుంది. మరోవైపు ఏ పంట పండించారు దానికి సంబంధించి గ్రౌండ్కి వెళ్ళి జియో ట్యాగింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ క్లస్టర్లో పనిచేసే అధికారులకు ఇబ్బందులు అవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. మీరేమంటారు? వ్యవసాయ విస్తీర్ణాధికారులకు పంట ఏరియా అనేది కొన్ని సందర్భాలలో మీరు అన్నట్టు కొంత ఎక్కువ ఉండొచ్చు. ఈ మండల్స్ కొత్తగా ఏర్పడడం, తర్వాత కొత్త జీపీలు రావడం వల్ల కొన్ని ఏరియా డివిజన్ సరిగా జరిగి ఉండకపోవచ్చు. ఇలాంటి సమస్యలన్నింటినీ కూడా మేము హయ్యర్ అథారిటీస్ నోటీస్లో పెట్టాము. దానికి తగిన టైంలో దానికి మార్గం చూపించబడుతుంది. చివరిగా రైతులకు ఏం సందేశం ఇస్తారు? ఎల్లినో ఎఫెక్ట్ వల్ల పంటలు ఏదైతే ఆరుతడి పంటల వైపే పోవాలన్నారు, ఇప్పటికే ఆరుతడి పంటలకు సంబంధించి ఏం సమాచారం ఇస్తారు రైతులకి? ఎల్నినో ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా మన జిల్లా మీద ఉంది. రైతు సోదరులందరూ కూడా దీన్ని గమనించాలి. దయచేసి ఆరుతడి పంటలంటే ప్రధానంగా మన జిల్లాలో శాస్త్రవేత్తలు సూచించింది ఏంటంటే కొంత బెట్టను తట్టుకునే కంది రకాలు, తర్వాత కొర్రలు లాంటి కొంతవరకు సజ్జలు, మెయిజ్, మక్కలు అలాంటివి తక్కువ నీటి పారుదలతో వచ్చే పంటలను దయచేసి తీసుకోగలరని రైతు సోదరులను కోరుకోవడం జరుగుతుంది. వరే వేయాల్సి వస్తే మాత్రం, మా పొలంలో వరిని వేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా తక్కువ కాల పరిమితితో వచ్చే వరి రకాలను సాగు చేయగలరు. ఇంకో అంశం ఏంటంటే ఇప్పటిదాకా మీరు జిల్లా కలెక్టర్తో సహా అనేక సమావేశాల్లో పాల్గొన్నారు. వరి కాకుండా ఇతర పంటల వైపు వెళ్ళాలన్నప్పుడు ఆయిల్ ఫామ్ సాగు కూడా ముఖ్యమైన సూచిస్తున్నారు. ఏదైతే పొలం వరి పండే ప్రాంతాల్లో ఈ ఆయిల్ ఫామ్ సాగు చేయొచ్చా? మంచి పాయింట్ అండి. ఆయిల్ పామ్ సాగుకు సంబంధించి కూడా గౌరవ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మన నిజామాబాద్ జిల్లాలో గత 10 రోజులుగా గ్రామాన మనము సమావేశాలు రైతు వేదికల్లో ఏర్పరచడం జరుగుతుంది. ప్రతి రైతు వేదికకు కూడా మంచి రైతుల్ని సమీకరించి వారికి ఆయిల్ పామ్ సాగు వివరాలు అవగాహన కల్పిస్తూ దానివల్ల కలిగేటువంటి లాభాలు మరియు వివిధ రకాలైనటువంటి సాగుకు సంబంధించిన అంశాలను హార్టికల్చర్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు మరియు ఇతర డ్రిప్ అధికారులు, మొక్కల్నిచ్చేటువంటి సంస్థకు సంబంధించిన అధికారులందరం కూడా రైతులను భారీ ఎత్తున సమీకరించి వారికి దాని మీద అవగాహన కల్పిస్తున్నాము. ఇది కూడా ఒక మంచి పంట. ఒక ఎకరానికి ఒక 50 మొక్కల చొప్పున ఇప్పుడు నాటుకున్నట్లయితే 3 సంవత్సరాల వరకు మనం పంటను తీసుకోలేము. 3 సంవత్సరాల తర్వాత తీసుకున్నట్లయితే చక్కటి లాభాలు ఆశించవచ్చు. మంచిగా ఇప్పుడు టన్నుకు చూసుకున్నట్లయితే సుమారు 23,000 రూపాయల వరకు టన్నుకు వస్తుంది. మన దగ్గర ప్రతి చోట కూడా కలెక్షన్ పాయింట్స్ ఉన్నాయి. లేటెస్ట్ సమాచారం ప్రకారం మన జిల్లాలో కూడా దానికి సంబంధించినటువంటి మిల్లు నందిపేట ఏరియాలో వస్తుందని సూత్రప్రాయంగా తెలిసింది. సో జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఇప్పటికే మొక్కజొన్న, అదేవిధంగా సోయా, పసుపు లాంటి పంటలు వేసుకున్నారు. ఎల్నినో ప్రభావంతో ఆరుతడి పంటలు పండే అవకాశం ఉంది. కానీ పూర్తి స్థాయిలో వరి నాట్లు వేసే రైతులకు బోర్ల దగ్గర ఏదైతే 1,80,000 ఎకరాల్లో వరి సాగైంది, అది కేవలం బోర్ల దగ్గరనే సాగైంది. ఏదైతే ప్రాజెక్టులు, అదే నిజాం సాగర్ ప్రాజెక్టు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, రామడుగు ప్రాజెక్టు, గుత్ప ఆలిసాగర్ లిఫ్ట్ల కింద వరి సాగు చేసే రైతులు ఖచ్చితంగా జూలై 15 తర్వాత కూడా ఆ వరి నాట్లు వేసుకోవచ్చు, ఆగస్టు వరకు. అందులో భాగంగానే ప్రధానంగా వరి నాట్లు వేసే రైతులు ప్రధానంగా ఆలోచన చేయాలి. ఎందుకంటే ఎల్నినో ప్రభావంతో తమ పంటలు పండుతాయో లేవో ఆలోచన దృష్టిలో పెట్టుకొని తక్కువ సమయంలో పండే పంట వరి వేసుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. రైతులు కూడా మాకు ఎల్నినో ప్రభావంతో ఇబ్బందులు అవుతున్నాయి, పంటల మార్పిడి అధికారులు చెప్తున్నారు, కానీ మాకు ఏది సాగవుతో లేదో అనే దృష్టికి మార్చకుండా మరోవైపు ఆయిల్ ఫామ్ సాగు కూడా చేసుకుంటే మంచి పంటలు దిగుబడి వస్తుందని చెప్పి వ్యవసాయ అధికారి వీరస్వామి చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా జగదీష్తో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్.